హాయ్ గైస్, బీరపాదులు కొన బాగా పెరిగి కిందన పడిపోతున్నాయి. అందుకని చెప్పి ఇమీడియట్‌గా పందిరైతే వేయిస్తున్నాము. ఇప్పుడు క్రాస్‌గా కనిపిస్తున్న కర్రను చూసారు కదా! మేము వేసిన పందిరి మొత్తం ఇలాంటి కర్రల మీద ఆధారపడి ఉంటాయి. వీటినే మేము సపోర్ట్ కర్రలు అని అంటాము. ఈ కర్రకి తెల్లగా ఉన్న ఒక వైర్‌ని కడుతున్నాం చూడండి. దీన్నే చేపల వైర్ అని అంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఈ వైర్ అంత బేగా పాడవదు. దీన్ని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటే 3, 4 సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు. వైర్‌ని బడితెలు కలుతున్నాడు కదా! వీడే మా పెద్ద మేస్త్రి. వీడు చెప్పిందే వేదం. వీడికి నచ్చకపోతే ఏ పని చెయ్యడు. కానీ వ్యవసాయం పనులు చేయడంలోని, ఇలాంటి పందిర్లు అల్లడంలోని మా ఏరియాలోని వీడిని మించిన ఎక్స్‌పర్ట్‌లే లేరు. ఈ చేపల వైర్‌ని ఒక బడితికి తిప్పుకొని గట్టిగా లాగాలి. లాగితేనే మనకి ఎంత గట్టిగా లాగితే అంత స్ట్రాంగ్‌గా ఉంటది. నిన్న సాయంత్రం వర్షం పడడం వల్ల ఈరోజు చల్లగా ఉంది. లేదంటే ఒక్కొక్కటికి తాట తీరిపోయేది. మాకు ఈ సంవత్సరంలోని 4 సార్లు అయితే వర్షం పడింది. ఫస్ట్ వర్షం పడిన తర్వాత భూమిని మెత్తగా దున్నుకొని కొంతమంది ఆగాకర పాదులు, కొంతమంది బీరపాదులు అయితే నాటుకున్నారు. మా ఏరియాలోని బీరపాదుల కంటే ఆగాకర చాలా ఎక్కువగా పండిస్తారు. మేము ప్రతి సంవత్సరం మా ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే బీరపాదులు అయితే పెట్టుకునేవాళ్ళము. కాకపోతే ఈ సంవత్సరం లార్జ్ స్కేల్లో ప్లాన్ చేశాము. మాకు సమ్మర్ సీజన్లో మామిడి తోట పనులు ఎక్కువగా ఉండడం వల్ల కూరగాయల మీద అంత దృష్టి పెట్టేవాళ్ళం కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఆగాకర వేద్దామని అనుకున్నాను. నాకు ఆగాకర మీద అనుభవం లేక వేయలేదు. నెక్స్ట్ ఇయర్ ముందుగానే ప్లాన్ చేసుకొని 1 ఎకరమైనా సరే ఆగాకర పండిస్తాను. ఈ చేపల వైర్ కట్టేటప్పుడు బడితికి ఇలా గట్టిగా లాక్కోవాలి. లాక్కుంటేనే టైట్ అవుతుంది. ఒక లైన్ వరుసలోని 10 బడితలు అయితే పడుతున్నాయి. ప్రతి బడితికి ఈ చేపల వైరు ఒకసారి మాత్రమే తిప్పుతారు. కాకపోతే చివరిలో ఉన్న బడితలకి మాత్రం 2-5 సార్లు తిప్పాలి. ఎంత తిప్పితే అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రతి చివరి బడితికి సపోర్ట్ అయితే వేసుకోవాలి. సపోర్ట్ కర్ర లేకపోతే మాత్రం పందిరి అయితే నిలబడదు. సపోర్ట్ కర్రలు లేకపోతే ఒక్కసారి గాలివాన వచ్చిందంటే పందిరి మొత్తం నేలమట్టం అయిపోద్ది. ఈ వైరు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే కత్తితో కోసినా సరే తెగదు. ఈ విధంగా కర్ర మీద పెట్టుకొని నరుక్కోవాలి. మళ్ళీ మా పెద్ద మేస్త్రికి చివరి బడితలోని 2 సార్లు తిప్పాం కదా, అది నచ్చలేదంట, టైట్ అవ్వలేదంట. అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వీడు చేసిన పనే మళ్ళీ చేస్తే మాకు ఎంతో చిరాకు అనిపిస్తుంది. కాకపోతే వీడు ఒక్కసారి వెనక్కి వచ్చాడంటే దానికి కారణం లేకుండా ఉండదు. ఈ బడితుకున్న వైరు టైట్గా లాగి సపోర్ట్ కర్రకు మాత్రం గట్టిగా కట్టుకోవాలి. ఈ వైరు నార్మల్గా ముడి వేద్దామంటే ముడి పడదు. చూడండి, వీళ్ళు 2 సార్లు తిప్పి మళ్ళీ వైర్ లోపల నుంచి మడత పెట్టి మళ్ళీ తిప్పుతూ ఉంటారు. ఇది ప్లాస్టిక్ వైర్ కాబట్టి ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి మడత మీద మడత చూడండి ఏ విధంగా వేస్తున్నాడో. చాలా జాగ్రత్తగా వేస్తాడు. 3 సార్లు వేసాడు ఇప్పటికి. మీలో ఎవరైనా పందిరి కూరగాయలు పండించాలనుకుంటే పందిర్లు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అడ్డంగా చిన్న వైరు అల్లుతున్నాడు కదా, వీడు మా చిన్న మేస్త్రి. వీడు ఆడు అన్నదమ్ములు. పెద్ద మేస్త్రి చిన్న మేస్త్రి లంబు జంబుల్లాగా. మా పెద్ద మేస్త్రికి చేదస్తం ఎక్కువ, మా చిన్న మేస్త్రికి ఒళ్ళు బతకం ఎక్కువ. వీడికి ఒళ్ళు వంగదు. ఏదైనా కొంచెం పని ఉన్నదంటే రేపు చేసుకుందాంలే అంటాడు వీడు. కొంచెమే కదరా ఈ రోజు చేసేవచ్చు కదా అంటే రేపు బతుకుంటాం, లేదో బతుకుంటే రేపు చూసుకోవచ్చులే అంటాడు. అడ్డంగా అల్లుకునే చిన్న వైరు కేజీ 66 రూపాయలు పడింది. ఈ వైరు సింగిల్ యూజ్ 4 మంత్స్ లేదా 5 మంత్స్ మాత్రమే ఉంటుంది. పని అయిపోయిన తర్వాత ఇది తీసేయడమే. ఈ చిన్న వైరు అర కేజీ ఉండలు, కేజీ ఉండలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఉండ చూసారు కదా, అది అర కేజీ ఉండ. స్టార్టింగ్లో చేపల వైర్కి ఈ విధంగా ముడి వేసుకుంటాడు. ముడి వేసుకున్న తర్వాత ఒక వైర్కి తిప్పుకుంటా వెళ్తాడు. చూడండి నీట్గా. టైం 11 అవుతుంది. ఎండ బాగా కాస్తున్నట్టుంది. కొల్లు ఇలా మిటకరిస్తున్నాడు వీడు. ఇక్కడ ఒక చేపల వైర్ ఉంది కదా, చేపల వైర్ దగ్గరికి వెళ్ళి టైట్గా లాగి ఇలాగ దానిలో నుంచి ఒక మడత అయితే వేస్తాడు. చూడండి నీట్గానే ఈ విధంగా అల్లుకోవాలి. మనం పందిరికి వేసే వైరు ఎంత నీట్గా అల్లుకుంటే పందిరి కూడా అంత బాగుంటుంది. ఈ చిన్న వైరు పైన చెక్క ఉంటుంది. చెక్క మాత్రం ఇప్పామంటే మొత్తం అంతా చిక్కులడిపోద్ది. అది ఇప్పడానికి నరకం. దాని బదులు ఇంకో వండుకొని తెచ్చుకోవచ్చు. ఈ చిన్న వైరు 5 స్టెప్లు అయితే తిప్పాడు. ఇప్పుడు కొలత చూసుకొని దీన్ని పళ్ళతోటి చూడండి, పళ్ళు అయితే పారలాగా ఉన్నాయి. ఇడియే జేసీబీ కూడా సరిపోదు. ఒక అలాగానే మా ఊర్లోని జేసీబీకి ఎవరికైనా పళ్ళు లేకపోతే ఈడి పళ్ళు అద్దెకివ్వాలి. అంత స్ట్రాంగ్గా ఉంటాయి వీడి పళ్ళు. మేము సుమారు 500 నుంచి 550 గ్రాముల వరకు బీర విత్తనాలు అయితే నాటుకున్నాము. వాటన్నిటికీ పందిర్లు వేయాలి మేము. ఫైనల్గా పందిరి అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఊరి చుట్టూ మామిడి తోట మధ్యలోని బీరపాదులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.